హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీగా ఉండే బేకరీ ఐటమ్ బర్గర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా మనం సింపుల్గా ఇంట్లోనే మనం ఈ బర్గర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఓకే ఫ్రెండ్స్, తయారు చేసేద్దాం. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు టమాటో పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ పీసెస్, టొమాటో పీసెస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఆలు మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా గెరటితో మెదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం బర్గర్ చేసుకునే బన్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకోవాలి. తర్వాత వాటిని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. దీనికోసం మనం స్టవ్ పై పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే వెన్న అయినా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా బర్గర్స్ని పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఇవి మాడిపోతాయి తొందరగా. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిపైన మరి కాస్త వెన్నని అప్లై చేసుకోవాలి. వెన్నని అప్లై చేసిన తర్వాత పైన నువ్వులతో గార్నిషింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్ స్లైసెస్, టొమాటో స్లైసెస్, కొత్తిమీరతో స్టఫింగ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, అందువల్ల నేను మీకు దాన్ని చూపించలేకపోతున్నాను.
సూపర్ టేస్టీగా ఉండే బర్గర్ రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ వంటగది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.